cosita, dame tu cosita, ay, dame tu cosita, dame tu cosita, ay. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు
వీడు 6 అడుగుల బుల్లెట్. एक बार डब्बे से स्टेप मार. మేడం నమస్తే. మేడం గురుగారు నమస్తే సార్. పడుకుని కూడా స్టెప్లు వచ్చిన ప్రపంచానికి మీరు తెలియజేశారు సార్. పడుకొని కూడా మాట్లాడచ్చు అని చెప్పి ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేస్తున్నావు. మా టీంలో ఉన్నారు, ఎప్పుడు చూసినా పడుకోవడం కానీ స్టెప్లు మాత్రం వేయరండి. నీ గురించి కాదురా బాబు, నీ గురించి చెప్తున్నాను. అలాగైతే ఓకే. అది మా టీంలో వాళ్ళు. వాడికి పడుకోవడం కాదు, స్కిట్ని కూడా పడుకోబెట్టుంది తెలుసు. జీవితం చక్రంలాగా ఉంటదని చెప్తారు సార్. అందుకే నువ్వు చక్రాన్ని చేతిలో పెట్టుకుని 4 చక్రాలను కింద పెట్టుకుని ప్రపంచం అంతా తిప్పుతూనే ఉన్నాను. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా టాప్లెస్ బస్. మనం అడిగెడితే టాప్ లేచిపోతుంది. మొత్తానికి మహానుభావుడు పెళ్లి కోసం మా బస్సును బుక్ చేసుకున్నాడు, మరి వెళ్ళాలి. రే ఆపాలి ఆపాలి ఆపాలి, పెళ్లి వారం అండి. ఎరా డ్రైవర్ నువ్వేనా? ఎరా పెళ్లి కొడుకు నువ్వేనా? నన్ను పట్టుకు రా అంటే పెట్టరా? నువ్వు నన్ను రా అన్నప్పుడు లేదేటి. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. సరదాగా అడుగుతాను, చెప్పండి. ఏంటి? నీకు అవ్వక పెళ్లి అవుతుంది కదండి. నీకెలా తెలుసు? ముఖం చూస్తే తెలిసిపోద్దండి. పెళ్లి చూపుల్లో అమ్మాయి మిమ్మల్ని చూడలేదు కదా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? చూస్తే ఒప్పుకోదు కదా. నువ్వు ఎలాగైతే నేను వెళ్ళిపోకండి. ఎవరా మీరు? దానికి ఎలా ఫీల్ అయిపోతారంటే ఏంటి? మీరు ఎలాగే స్కిట్లో కామెడీ చేయరు, కనీసం పెళ్లిలోనే చేసుకోండి సార్. నాకు కావును ఇష్టం లేదురా. రాదని చెప్పండి సార్. ఇంకొక విషయం చెప్తానండి, మీది లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా. ఎవడైనా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? నువ్వు లవ్ మ్యారేజ్ ఏంట్రా? అంటే అమ్మాయి ఇంకొకరిని లవ్ చేసింది, కాదని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఈసారి మాత్రం మీకు నచ్చింది చెప్తాను సార్. ఎలాంటి దాకా చెప్పు. అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఏరా పెళ్లి అయ్యాక ఆడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏం చెప్పావు రాఘవా? బావా ఎవడు? మీ అక్క మొగుడు నీకోసం వచ్చాడు. మా బామ్మరిదండి ఈ బస్సు క్లీనర్ గారు. దాదా వెళ్దాం, టైం అయిపోయింది. ఓకే బాయ్ బాయ్. సార్ గురుగారు మీరు మెట్లయితే బాగా ఈజీగా ఎక్కారు, కానీ జడ్జిలు ఎందుకు ఎక్కట్లేదండి. నాకది అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, ప్రాక్టీస్ కి 5 రోజుల ముందు ఈడు వస్తాడు, 5 నిమిషాల ముందు మీరు వస్తారు. నువ్వు బయటకు వెళ్ళగోదా, కూర్చో. నాకు తెలుగు అడుగుతానండి, లింగులు టిక్కుమంట మీరు ఒకళ్ళు ఊపుకుంటూ వచ్చారటండి. పెళ్లి జనాలు అందరూ ఏరి అంటే పిలిచండిరా, ఇంకెవరు రాకుండా. అంటే మీ పెళ్లి అవుతుంది వాళ్ళకి నమ్మకం లేదేమో. వాళ్ళు చాలా బిజీగా ఉంటారా? అంటే నువ్వు ఒక్కడో ఖాళీగా ఎడుతున్నావు అనమాట. దారిలో ఎక్కుతారు. సరే కూర్చోండి, వెళ్ళిపోతాం పెళ్లికి. గురుగారు చేతులు మాత్రం బయట పెట్టకండి. నీకు 10 దాంట్లో ఎలక్ట్రాన్ పట్టు కదా. బస్సు సరదాగా టికెట్లు ఎక్కించి వెళ్ళిపోతాం. టికెట్లు ఎక్కించండి, బస్సు మొత్తం నేను బుక్ చేసుకుంటాను. మన ఇద్దరే అందరం అనుకోండి, మేము చూసి బోర్ కొట్టేస్తుంది. మా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారా? ఎక్కడో దగ్గర కూర్చుంటారు. రావాలండి రండి. ఎక్కడికి వెళ్ళాలండి? వైజాగ్. రండి ఎక్కడ చెప్తాను. గురుగారు ఒక టికెట్ ఎక్కించి వెళ్ళిపోతాం. పర్లేదండి ఎక్కించుకుందాం. వద్దని చెప్పానా? నెక్స్ట్ మంత్ ఈవెంట్ వద్దా? కావాలి కూర్చో. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ఈడేవో లిఫ్ట్ అడుగుతున్నాడు. స్కిట్ లోని లిఫ్ట్ ఇచ్చి ఇక్కడ లిఫ్ట్ ఇచ్చి ఎంత. ఎక్కడికి వెళ్ళాలి? భద్రాచలం అండి. మన వెళ్ళేది వైజాగ్ కదా, భద్రాచలం ఎందుకు వెళ్తాను? పక్కనే కదండి. ఎలా వెళ్ళి దించేసి అలాగొచ్చి అలాగే వెళ్ళిపోతావు. నువ్వు అన్ని పక్కనకి వెళ్తావు, నా పక్క వెళ్ళిపోతావు. ఇన్ని సంవత్సరాలు ఆయన వాళ్ళు 10 నిమిషాలు పెళ్లికి ఆగలేరేంటి? సర్లే అయితేనే. ఇదిగో ఇలా ఆగి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆగిపోయా. మార్కెట్ కండి. ఎప్పుడు ఎక్కడ వెళ్ళి మార్కెట్ అయినా మాతో పాటు సరదాగా వైజాగ్ వచ్చి అక్కడ పూర్ణ మార్కెట్ లో చేసుకుంది కానీ షాపింగ్. గురుగారు ఏమో మీకు పూర్ణ మార్కెట్ తెలుసు కదా? తెలుసు అంటే అక్కడ అన్ని బయట పారేస్తారు, ఏరుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. తెలుసు అన్నారని చెప్పాను. నాకు తెలుసు అని చెప్తాను, నేను ఏరుకుంటానా? సరే ఎక్కమను. మా ఆవిడ మా ఫ్యామిలీస్ బస్సు కట్టడం కొట్టి ఏదనుకున్నాను. పంచులేస్తారు, మీరు పంచు వేసినప్పుడు ముందు చెప్పాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. రాయే ముందుగా చెప్తాను. నువ్వు బస్సు ఎక్కావు కదా, సరదాగా నీకు క్విజ్ ప్రోగ్రామ్ పెడతాను. ఏంటది? ఇవాళ మన బస్సులో ఒక పెళ్లి కొడుకు ఉన్నాడు. ఎక్కడున్నాడో చెప్పుకో చూద్దాం. చెప్తే నీకు వడ్డానం కొని పెడతాను. అవునా? కాదు 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 అతనా? కాదు 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 ఇతనా?
మళ్ళీ పెళ్ళంటే మావిడ కొట్టింది. కూర్చో కూర్చో. అందరి పేర్లు చెప్తోంది గాని బస్సులో పెళ్లి కొడుకున్నాడంట. ఎవరు? ఇంత పెద్ద గెటప్ పంచి కూడా జారిపోతుంది. నన్ను అడిగవే? నువ్వా? నువ్వు పెళ్లి కొడుకంటే నేను అసలు ఒప్పుకోను. వడ్డాను మొత్తం నేనని చెప్పు. నాకు వడ్డానం రాకపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం పెళ్లి కొడుకుగా నేను ఒప్పుకోను. అయినా బస్సులో అందరూ ఎక్కిస్తారండి, ఎవరు పడతాండి? నేను బుక్ చేసుకున్నాను, మీరు ఎక్కారు. ఈ బావది సహృదయం, సేవ హృదయం. ఈయన బోల్స్ కిట్లు ఎక్కించాడు. బస్సుదేముంది బొక్క, బస్సుదేముంది బొక్క. ఈ బస్సు నీ మీద ఎక్కించాను అనుకో, ఊడితే తొక్క. కూర్చో. చిరాకు ఉంది. ఏది సాంగ్లు ఉన్నాయి అన్నావు, పాటలు అన్నావు, ఏదో ఒక పాట అన్నట్టు మంచి పాటలు ఉన్నాయండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఈ పాటలేంట్రా? సిచ్యువేషన్ కి తగ్గ సాంగ్. ఈ పాటలు ఏంట్రా? బాలా పావురం లేదు కానీ పంజరం మాత్రం ఉంది. పాటలతో ఏ వద్దు, నువ్వు బస్సు పాడి ముందు చెప్తాను. ఎందుకురా బ్రేక్ వేసావు? నేను పాట పాడుతానండి. ఒరే ప్రకృతి పాట. ఒరే నువ్వు బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని చూసుకోవాలి కదరా? అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి మీరు వేసుకుని 90 ml అనుకున్నారు ఏంటండి? ఈ వరదకు బస్సు కొట్టిపోయేలా అంత తొందరరా. బస్ టైర్ కిందకి వాటర్ వస్తుంది. బాని బస్ బాని. నన్ను చూస్తావేట్రా? స్టార్ట్ అవ్వకుంటుందండి బండి. ఏం చేయమంటావు? కొద్దిగా బండి తొయ్యండి గురు. ఏం తోయటమేంట్రా? పెళ్లి ఎవరిది? నాదే. టైంకి వెళ్ళాలా వద్దా? అవును వెళ్ళాలి. మరి వెళ్ళి తొయ్యండి. చూడు వెళ్తున్నా. తొయ్యండి. మళ్ళీ ఇప్పుడు తొయ్యండి. బస్సు ఎందుకు కదలలేదురా? బేక్ మీద కాలేస్తే అలా కదులుతుందండి బాబు. సరదా కేసు గురుగారు స్కిట్ తోటి రాదు కానీ బస్సు మాత్రం బాగా చూసారు. కట్నం ఎంత తీసుకుంటున్నారు? ఏం తీసుకోవట్లేదురా. ఇప్పుడు నిజం చెప్పండి. మన పిల్లనేవాడు ఎక్కువ. నాకు నోటి వరకు వచ్చింది, మళ్ళీ ఫీల్ అవుతాను చెప్పలా. ఏండి మీరు మాత్రం మా బస్సు ఎక్కారు కాబట్టి పెళ్లి అయ్యాక ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను నాకేం అవసరం ముందు బస్సు పని. ఇదిగో ఒక బ్రదర్ గా అడుగుతున్నాను, చెప్పండి మా హెల్ప్ తీసుకోండి. ఏం హెల్ప్ ఇస్తావు నువ్వు? అంటే పెళ్లి అయ్యాక మా ఊళ్ళో లాయర్ ఉన్నాడు, ఎడాకులు ఏమైనా కావాలంటే ఇప్పించేద్దాం. శుభమానంగా పెళ్లి అవ్వకుండా ఎడాకలంటే నువ్వు? అంటే మీ ముఖానికి పెళ్లి అంటే లేట్ అవుతుంది కానీ ఎడాకులు అంటే వచ్చేస్తాయి. టెన్షన్ పడకు, నేనున్నా కలుపుతానుగా. ఆగిపోయిందండి. ఏంటో చూద్దాం. పొగ్గొట్టలో ఏదో అడ్డుపడినట్టుంది చూడండి ఒకసారి. గొడ్డ మొక్క అడ్డాడింది. గొడ్డ మొక్క రైట్ చేయండి, తీయండి చెప్తాను. చెప్పారు కదరా? ఎవరా నువ్వు పెళ్లి బస్సులో కడగకుండా ఎవరు నువ్వు? నేను పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుక మీరా? రేట్ అయితే చెప్పాను, ఎందుకు వచ్చేసావు? అంటే పని చేస్తుందో లేదు చూసానండి. కూర్చోండి. బస్సు పాడి తొందరగానే. గురుగారు ఇప్పుడు వెళ్ళండి, పెళ్లి కూతురు ఒప్పేసుకుంటది. ఇదిగో మాస్టరు, ఆడపడుచు కట్నం ఏమన్నా నాకు ఇప్పిస్తారా? నీకు ఎందుకు ఇస్తారా? ఏమన్నా మా ఇంట్లో పుట్టావరా చెల్లివా నువ్వు? ఆడికే ఎవరు ఇంకా తోబట్టు అదే చెప్పాడు. నా తమ్ముడిని పట్టుకొని కొడతావేంట్రా? నా మీద తమ్ముడిని కొడతావేంటి? పెళ్ళికొడికి ఎక్కడ చూడండి. అశోక నీకు నా వల్ల పేరు వచ్చి చెయ్యండి. ఇంకా మనం 200 బాకీ ఉన్నాడు, తొందర బయట తీ. నీ వల్ల పేరు వచ్చిందంట. ఏం చేసావురా నువ్వు? విజయవాడలో ఉన్నావు, 4 అయిపోతుంది, పొద్దున్నే పెళ్లి. అదేంటి పెళ్లి వారం ఉందన్నారు ఇక్కడ. నీ అబ్బా మేము పెళ్లి వారం అని చెప్తారా? బోర్డు చూసి ఇంకా పెళ్లి వారం రోజులు ఉందేమో అనుకున్నాను. చిచ్చి నీ బస్సు కానీ లారీకి వెళ్ళిపోతాను నేను. మీ బేస్కి అదే కరెక్ట్ అండి. అది ఇందాక చెప్పారు కదా నిన్ను. హలో ఏంటండి పెళ్లికి బస్సు కావాలా? మంచి బస్సు ఉందండి, సీట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. వచ్చేస్తున్నానండి. एक बार डब्बे से स्टेप मार. అంతా నా ఇష్టం ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన
చెప్పేదెవర్రా నా ఇష్టం. ఏమే ఏమండి ఎందుకు పిలిచారండి? నీ మొహం చంద్రం బింబంలా ఉంటది చూద్దామని పిలిచాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళి కాఫీ పట్టరా. అలాగేనండి. ఇదిగోండి. కాఫీ అంటే ఎంత చల్లగా ఉంది, వేడిగా ఉండాలని చెప్పాను కదా. వేడిగానే ఉందండి. ఏంటి ఇది వేడా? అవునండి. ఇదే వేడంటే. వేడంటే గోరు ఊడిపోవాలి, అది వేడంటే. అది ఇలాదా? బాగా కాలిందా? అవునండి. బాధగా ఉందా? భార్య బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. బర్ణాలు రాసుకో. ఇగో సూతుడు. ఈ రోజు ఆఫీస్ లేదు కదండి. ఆఫీస్ లేకపోతే తుడవా? నువ్వు తుడుస్తానండి. అలాగేనండి. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? షూ తుడవడానికి బ్రష్ అండి. అక్కర్లేదు, చీరతో తుడు. ఈ చీర 3000 రూపాయలండి. 3000 7,000 17,000 నేను చెప్తే తుడవలసిందే. తుడు. అలాగేనండి. నొప్పిగా ఉందా? అవునండి. ఇదిగో పెయిన్ కిల్లర్. భార్య బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. ఇంట్లో ఖర్చులకి ఒక 2000 ఇవ్వండి. 2000 అడిగితే 200 ఇచ్చారేంటండి? సర్దుకోలేవా? ఒక 0 కదా తక్కువ. సర్దుకోలేవా? అలాగే సర్దుకోవాలి. భర్త అనేవాడు అదుపులో ఉన్నా లేకపోయినా భార్య అనేది ఎప్పుడు పొదుపులో ఉండాలి. అప్పుడే ఆ సంసారం సముద్రంలో నావలాగా అలా 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 వెళ్ళిపోతుంటది. సార్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది? 200 సార్. 200 ఎందుకు వచ్చింది? 200 ఎందుకు వచ్చింది? ఎన్నిసార్లు చెప్పాను డైలీ సీరియల్ డైలీ చూడొద్దు, వారానికి ఒకసారి చూస్తే అర్థం అవుతుందని చెప్పానా? ఇలా తీసుకోమ్మా. నెక్స్ట్ టైం బిల్లు ఎక్కువ రాకుండా చూసుకో. ఎవరు నేనా? నువ్వే. లోపలికేదా. సరుకులు అయిపోయాయంట. సరుకులు. బాబు అల్లుడు బాగున్నావా? ఇది అడగడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మేము బాగానే ఉన్నాం కానీ మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. అంటే బీపీలు షుగర్లు హార్ట్ అటాక్ లాంటివి రాలేదు? ఏం రాలేదు బాబు. అత్తగారికి ఏమైనా వచ్చాయా? అత్తగారు కూడా బాగానే ఉన్నారు బాబు. బాధపడొద్దని చెప్పి ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండన్నా బీపీలు షుగర్లు వస్తాయి. ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ? ఏదో ఒక 4 రోజులు ఉండి వెళ్దామని అంటారు గానీ మీరు ఎందుకు ఉంటారండి? 1 గంటలో వెళ్ళిపోతారు. మీరు వెళతారు, అవునా కాదా? గంటలో వెళ్ళిపోతాను బాబు. చెప్పానా? మామగారి మనసు నాకు తెలుసు. సరే గాని భోజనం చేసి వెళ్తారా, నీళ్ళు తాగి వెళ్తారా? భోజనం చేసి వెళ్తాను బాబు. అంటారు గాని ఎప్పుడు భోజనం చేస్తారండి? ఏమే మీ నాన్నకి చిన్న గ్లాస్ తో నీళ్ళు సరిపోతాయి. చెప్పాను కదా, పొలబడతాడు కూడా. చెప్పాను. అల్లుడు ఏమిటమ్మా ఎలా ఉన్నారు? ఆయన అంతేనన్న, అందంలో ఎవరెస్ట్ లా ఉంటాడు, బిహేవియర్ లో మాత్రం వరస్ట్ లా ఉంటాడు. తోటాల వల్ల తగిలే గాయాల కన్నా ఆయన మాటల వల్ల తగిలే గాయాలే నాకు ఎక్కువగా బాధ పెడుతున్నాయి నాన్న. అంటే అల్లుడు నీకు విలువ ఇవ్వట్లేదమ్మా? ఏం విలువ నాన్న? ఎంత అలుపెరగకుండా పనిచేసినా సరే పొలంలో కలుపు మొక్కను తీసినట్టు తీసేస్తాడు. బయటకు వెళ్ళేటప్పుడు మొగుడికి ఎదురు రావాలి గాని ఆయనకి మాత్రం ఎదురు చెప్పకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లతోలేసుకొని పుట్టిన కాలకేయుడు నాన్న మొగుడు. సంసారం అన్న తర్వాత ఇలాంటివన్నీ సహజం అమ్మా. నేను వెళ్ళొస్తాను తల్లి. జాగ్రత్త నాన్న. నువ్వు జాగ్రత్త అమ్మా. ఏమే ఏమండి? మీ నాన్నడి ఇప్పుడే వెళ్ళిపోయారండి. అప్పుడే వెళ్ళిపోయారా? సరే లోపలికి వెళ్ళి వంట చేసుకో. నేను అడ్రస్ అడగడానికి వచ్చాను అనుకున్నావా? నేను దొంగనే. మర్యాదగా మీ ఇంట్లో ఉన్న నగ నట్ర డబ్బు అంతా మూట కట్టి నాకు దొంగ పడవరా జొన్నలు దంచిన చేతులు రైవి, పొలాల్లో కబడ్డీ ఆడిన కాళ్ళు రైవి. ఏ ఇంట్లో అన్నా నిన్ను చూశాను, చెయ్యితో పాటు కాలు కూడా ఇరిచేస్తాను. జాగ్రత్త. చచ్చినోడా. ఏవండి వాడికి ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను భయపడేది ఆడికి కదే, నిన్ను చూసి. ఏమండి టిఫిన్ ఏం చేయమంటారు? నువ్వేం చేస్తే అదే తింటానులే. ఒకవేళ నువ్వు చేయకపోయినా బయటికి వెళ్ళి తింటాను. అలాగేనండి. నా పెళ్ళంలో ఇంత దమ్ముందా? ఇదేదో వంటింటి కుందేలనుకున్నాను. తోడేళ్ళలాగుంది. కాఫీ తీసుకోండి. ఏంటే వేడిగా ఉందా?
పుట్టిందా మంట సాయంత్రం బర్ణాలు రాస్తాను సాబ్ ఇక్కడే ఏమండి కాఫీ తీసుకోండి వేడి వేడిది అలా తాగేశారేంటండి తాగేసాను బాగుంది చాలా బాగుంది ఇంట్లో సరుకులు లేవు ఒక 2000 ఇస్తారా 2000 అడిగితే అలా ఆలోచిస్తావే చంపేస్తా జాగ్రత్త డబ్బులు ఎవరు తీసుకోవాలి ఇంకొకసారి కాఫీలో వేళ్ళు పెట్టడం డబ్బులు అడిగితే 200 తీసుకోవడం చంపేస్తానా 2000 ఏం కర్మ డార్లింగ్ నా శాలరీ మొత్తం నువ్వే తీసేసుకో అందులోంచి 100 రూపాయలు నాకు అది కూడా ఏదో మగవాడిని కదా జేబులో పెట్టుకోవడానికి గొప్పగా ఉంటుంది అంతే బీరువాలో ఉన్నాయి తీసుకుంటా తీసుకో తీసుకో ఏరా నీ షూస్ నా చీరతో పాలిష్ చేయాలరా అయిపోయావురా చంపేస్తా ఎంతలో ఉండాలి అంతలో ఉండు ఏవండి పొద్దున్నే 5 గంటలకి మా నాన్న వస్తున్నారంట మావయ్య గారు వస్తున్నారా అవునండి వెళ్ళి రిసీవ్ చేసుకుంటా నేను రిసీవ్ చేసుకుంటాను నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాగా మా మామగారు వస్తున్నారంట జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి లేకపోతే ఇంతవరకు వచ్చిన కళ్ళని నిజాలు అయిపోతాయి మావయ్య గారు పర్లేదు ముగ్గురు మీకోసమే పొద్దున్నే నువ్వు లేచిపోయావేంటల్లుడు మీరు వస్తున్నారని మా బంగారం చెప్పింది అదే మీ అమ్మాయి చెప్పింది అందుకే నాకు అస్సలు మీరు ఎప్పుడు వస్తారా అని అసలు తెల్లవారు నిద్ర పట్టలేదు అనుకోండి ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగింది నువ్వు నా కాలు పట్టడం ఏమిటో లేదు మీరు కాలు నొక్కించుకోవాల్సిందే అది కాదు అల్లుడు మావయ్య గారు మీరు మా నాన్న లాంటి వారు మా నాన్నగారికి అయితే నేను ఇలా కాలు నొక్కన చెప్పండి బాగా జర్నీ చేసి వచ్చారు ఇప్పుడే మీకు కాఫీ తెస్తానండి నాన్న ఎంతసేపు అవుతుంది అన్న వచ్చి కొద్దిసేపు అయ్యింది గాని ఏమిటమ్మా అల్లుళ్ళు ఈ మార్పు అర్థం కావట్లేదు మొన్న ఒక రోజు ఇంటికి దొంగ వచ్చాడు నాన్న వాడికి శుభ్రంగా పైన కింద వాయించేటప్పటికి ఈయన గారు ఇట్లా మారారు అదా విషయం ఎంతో అలసిపోయి ఉంటారు రండి నా చేతులతో మీకు వండి పెడతాను అలాగే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది బాబు గారు నమస్తే అండి మేడం నమస్తే అండి ఏ చిన్న జోక్ వేసినా బాగా నవ్వడం బాబు గారికి వీక్నెస్ గ్లామరస్ గా నవ్వడం మీకు వీక్నెస్ జోక్ అర్థం కాకపోయినా నవ్వడం అనసూయ గారికి వీక్నెస్ ఎందుకు రాఘవ్ గారు అలా అంటారు అది రేష్మి మీరు కన్ఫ్యూజ్ అవుతారు మీ అందరి వీక్నెస్ ఈ జబర్దస్త్ కి మహా స్ట్రాంగ్నెస్ అలాగే నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది సార్ అన్నట్టు ఈ రోజు నా పెళ్లి మీరంతా రావాలి అదేంటి రావాలి అని చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు ప్రాస కోసం నా ప్రయాస అన్నట్టు నా పెళ్లి జరుగుతుంది కూకట్పల్లి అక్కడ భోజనంలో అందరికి కిళ్ళి మీరంతా నోట్లో వేసుకుని నవలల్లి అమ్మాయిది కొంపల్లి మేము ఉండేది లింగంపల్లి ఆపరా నీ లొల్లి వాడికి శుభలేఖ ఇవ్వలేదని కుళ్ళి కొంపదేసి వీళ్ళు ఆవిడ పేరు రవళ్ళియా అయ్యే మాదేమో మారేడు పల్లి తొందరగా మీరు వచ్చి కూర్చుంటే మొదలెడదాం పెళ్లి ఓకే రావల్లి లింగం పిల్లలు పెళ్ళిదినా లింగం పల్లెలు పెళ్లి ఇక్కడే గానీ అలా పిలవద్దమ్మా మరి ఇక్కడ పెళ్లి కొడుకు ఎవడో తెలుసా ఎవరు రాకెట్ రాఘవ అంటే నువ్వా ఏదో నాసా రాకెట్ అంత ఉంటాను నువ్వేంటో దీపావళి రాకెట్ అంత ఉన్నావు సరే ఎన్నాకెందుకు నా పేమెంట్ ఇస్తే మేము మొదలెడతాం వచ్చేస్తే కమిలీ పేమెంట్ వచ్చావుగా వాయించు రాకెట్ రాఘవ పెళ్లికి వాయించానని చెప్పుకో పైన 10 బేరాలు వస్తాయి సరే ఏదో తగలండి ఆయన వచ్చి కూర్చోవాలి మీరు వాయించాలి ఆపండి ఏమిటి ఏదో పంచలోకి పల్లి దూరినట్టు ఏమిటా గెంతుతున్నావు పంతులు
గారు బల్లి లేదు పిల్లి లేదు. ఇందాక నాకు వీక్నెస్ ఉంది, ఈ వీక్ లో చెప్తానని చెప్పాను కదా, ఇదే నాకు వీక్నెస్. మ్యూజిక్ అంటే వీక్నెస్. సౌండ్ వినబడితే ఆగలేను, ఆటోమేటిక్ గా ఊగేస్తుంటాను. వీక్నెస్ ఉన్నాడు, బ్యాండ్ ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఆకు లేకుండా కిళ్ళి, బ్యాండ్ లేకుండా పెళ్లి బాగోదు. నీకు దండం పెడతాను రా నాయన, ఎప్పుడు పడితే అప్పుడు వాయించగలరా? శబ్దం వినపడగానే కీలు గుర్రం పరిగెట్టినట్టు పరిగెడతాం. కూర్చో. పంతులు గారు ఆ జీలకర్ర బెల్లం ఏదో పెట్టించండి. కూర్చోండి. జీలకర్ర బెల్లం తీసుకొని నెత్తిపై పెట్టండి. ఏమిటది? పెళ్లికి వచ్చానా జాతరకు వచ్చానా ఏమిటది? ఏమండి ఇప్పుడు కానీ పేమెంట్ ఇస్తారా? ఇస్తాను రా నాయన. పెళ్లి అయ్యాక లాస్ట్ లో ఇచ్చేస్తాను. సరే అయితే చూద్దాం. అలాంటి వాడిని దీనికి ఇచ్చి దీనికి కొంచుకొస్తారా? అత్తగారు ఇలా రండి చెప్తా. అత్తగారు ఇదేం పెద్ద జబ్బు కాదండి, ఒక చిన్న వీక్నెస్ అన్నమాట. చిన్న వీక్నెస్? ఏంటి జబ్బు? డాక్టర్ కి చూపించుకోవచ్చు కదా. డాక్టర్ గారు చూపించాను. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇలా ఉండని చెప్పారు అన్నమాట. ఇంక లైఫ్ లో తగ్గదా? తగ్గుతుంది కానీ అడ్జస్ట్ అయిపోవాలని చెప్పారు. ఎలా? ఇలాగే అత్తగారు. ఏమనుకోకండి అత్తగారు, నా మనసులో ఏమీ లేదు అత్తగారు, మీరు నమ్మండి. ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకండి రా బాబు. బాబు బాబు దండలు మార్చుకోండి. ఆపండి రా బాబు, పెళ్లి చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు కానీ ఇస్తావు లేదా? ఇస్తాను, పెళ్లి అవని. బాబు పెళ్లి అయిపోయింది ఇంకా. థ్యాంక్స్ పంతులు గారు. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. గారు పేమెంట్. పెళ్లి అయిపోయాక ఇంకా పేమెంట్ అంటే బాబు అదేంటి? డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు మీకెందుకు? వెళ్ళి 10 పెళ్లిలు వాయించుకొని మన పేరు చెప్పండి, పనికొస్తుంది. నువ్వు ఎప్పుడైనా దొరకపోవరా అప్పుడు చెప్తాను. సంభావన ఆన్లైన్ లో ఇంటికి పంపిస్తాను. ఆశీర్వాదం కూడా ఆన్లైన్ లో పంపిస్తాను ఆయన. మొత్తానికి ఎలా అయితేనే మొదటి రాత్రి దాకా వచ్చాం. పద చెల్లరైపోదాం. రాకెట్ రావు గారు రిలీజేనా? ఇదన్నా కానీ లోపల ఉన్నాడు లేదు ఎలాగా? నేను ఒత్తిడికి రాకెట్ బయటకు వస్తా చూడు. ఆపండి రా బాబు, అర్ధరాత్రి అపరాత్రి లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా మీదకి వచ్చి కొడతారా మీరు? నువ్వు మా పొట్ట మీద మాట్లాడేటి. అయితే ఇప్పుడు ఏంటంటారు? డబ్బులు ఇట్లా ఆకాశంలో వెళ్ళిపోతుంది. ఎక్కడా? అన్నా అన్నా లోపలికి వెళ్ళిపోయాను మనం ఆస్కా కొట్టి. ఏం కంగారు పలకు, ఆ ఎలకని ఏ బొక్కల నుంచి రాపాలి నాకు తెలుసు. డబ్బులు కూర్చుని డబ్బులు కావాలి కదా, ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను. ఏం లేదు అక్కడ. అనుసూయ గారు ఉన్నారు ఇక్కడ.
అన్నా మళ్ళీ వెళ్ళిపోడన్నా. ఏం కంగారు పడి వస్తాడు. ఏంట్రా ఊరు దాటేద్దాం అనుకుంటే పెట్టేట్టుకొచ్చావు? అంటే వెనకొమ్మ నుంచి వెళ్ళిపోతున్నా మీరు డప్పులు కొట్టేయండి. అబ్బా ఇంకా ఏ సావంత కొరకు వెళ్ళా కొట్టలేదు. అక్కడి నుంచి రాలేని మధ్యలో చచ్చిపోతా. ఉన్నాడు సౌండ్ వస్తుంది. బాబు ఆపండి, మీకు దండం పెడతాను. మీ డబ్బులు ఎంతో చెప్పండి, నేనే ఇచ్చేస్తాను. 30,000. ఒక్క నిమిషం పట్రా. ఇదిగో తీసుకొని వెళ్ళండి. డబ్బులు ఇచ్చేసారా? కొట్టండి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆ వంటలైన అయినా ఆ గుత్తంకా కూడా బాగున్నారు రే. గుమ్మ గుమ్మలు ఆడిపోవాలి చెప్తున్నాను. బాబు గారు నమస్కారం సార్. నేను పెటాకుల సుబ్బారావు అండి. నాకు ఇంత ముందు ఒక పెళ్లి అయ్యి మధ్యలో అయిపోయిందండి. దాంతో నాకు ఇప్పుడు దాకా ఎవరు పెళ్లి అవ్వలేదు సార్. ఇప్పుడు ఒక పెళ్లి జరగబోతుంది సార్. నా కట్నం ఎంత అనుకున్నారు? 10 లక్షలు. అంటే నేను ఎదురు చేసుకుంటాను అనమాట. నాయనా పరిచయాలు అయిపోయినా ఇంకొచ్చి కూర్చొని పెళ్లి తంతు మొదలు పెడదాం. పెళ్లి కుమార్తెను తీసుకురండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మాటలు చదవండి. ఈ పెళ్లి జరగడానికి ఏం లేదు. మా అక్కయ్య గారు అబ్బాయి తోటపల్లి కొడుకు. ఓహో ఏరా పెళ్లి ఎందుకు అమ్మన్నా? మా తోటపల్లి కొడుకు లేకుండా పిల్లలు చేసుకుంటారు మీరు. ఒరే అవ్వక 40,000 అవుతుందా పెళ్లి? నాకు ప్లీజ్ ఎట్లా కట్టాలరా? నాకేం తెలియదు, నేను ఎక్కడ కూర్చుంటాను మా. నేను తోటపల్లి కొడుకు కావాలంతే కదా. పని చేయగల వచ్చి కూర్చో. ఏమన్నా తింటున్నాను. మంత్రులు గారు మీరు మాత్రం మొదలు పెట్టండి. 218 ఇప్పుడు 3వ ఎక్కం 3వ గట్ల అదే వీడి ఎఫెక్ట్ అనుకుంటా. దూరంగా జరుగు దరిద్రుడా. మీరు మాత్రం చదవండి. ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. అదే ఇన్వాల్వ్ అయిపోతాం. వేదవది రితంలో రావాల్సిన మంత్రాలు. ఇది వీడి మహత్యమే. నికృష్టుడా పక్క జరుగు. ఈ పేరు ఎప్పుడు మార్చేమయ్యా? ఏమన్నా అంటే తోటి పెళ్లి కొడుకుని మధ్య పెళ్లి జరగడానికి ఏం లేదు. ఏం తింటున్నావురా? తింటున్నాను. చంపేస్తానికి ఒకసారి తిట్టావంటే మీరు మాట్లాడదా బాబు? నీ గోత్రం చెప్పుడు ఆయన. మాయ మొఖానికి గోత్రం లేదు, ఆంటీ మీద ఆత్రమే ఉంది. మాట్లాడితే తిడతామే. నేను వెళ్ళిపోతాను. నాకు పెళ్లి జరగను. మధ్యలో మాట్లాడడం చంపేస్తాను బాబు. కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి నేను చెప్పినట్లు చెప్పిన ఆయన. సరే ఏం చెప్తున్నావు? పెగరాదిరిపోయింది మా. పెళ్లి చూపులకి వెళ్ళొచ్చి పెగరాదిరిపోయిందని చెప్పావు కదా. ఒరే కూర్చారా ప్లీజ్. పెళ్లి జరగనవరా? అంకుల్ అంకుల్ పంతులు గారు అంకుల్ ఏమిటి వద్దెందుకు అడ్డెడతారు? వద్దెందుకు అడ్డం పెడతారా? గోడ కొడితే పగల కొట్టడానికి టైం పడుతుంది. మరి అందుకే
సరిగ్గా చెప్పి చావండి, లేకపోతే పేకోరికి ఎత్తడాడు. ఇప్పుడు ముహూర్తం టైం దాటే లోపల వరుడు వధువుని చూడకూడదు. చూస్తే అరిష్టం ఆయన. మా మాయ మొఖం చూస్తే అరిష్టమే. అరిష్టం ఎలాగుంటుందో చూద్దామని. అనుష్క అనుకున్నారా? అరిష్టం గుడ్డాడు తీయకూడదు. మీరు గుడ్డబెట్టి నేనేం చూడలేదు. నువ్వేం చూసావో నేను చూసి చచ్చానులే. బాబు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టండి. నాకు ఇది నీకు రైట్. ఇప్పుడు పెట్టండి ఆయన. నువ్వు అమ్మాయి నెత్తి మీద పెట్టు. నువ్వు అబ్బాయి నెత్తి మీద పెట్టు. చెప్పండి మీరు ఎక్కడ ఉంటావు? నువ్వు అమ్మాయి నెత్తి మీద పెట్టు. నువ్వు అబ్బాయి నెత్తి మీద పెట్టు. ఎక్కడ పెట్టాలా? నా నెత్తి మీద పెట్టు. కూర్చో. నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైందండి. ఏంటి? వీడు తోడు పెళ్లి కొడుకు కాదు, పాడు పెళ్లి కొడుకు. నీ పెళ్లి పాడు చేయడానికే వచ్చాడు. మా మాయ ఏడ పెళ్లి కొడుకు. ఇందాక మాట్లాడుతూ ముద్దు ముద్దుగా ఉందని చెప్పావు. నాకు ముద్దు ముద్దుగా ఉంది. ఇప్పుడే లాగిపెట్టి కొద్దాలా ఉంది. నెక్స్ట్ చెప్పండి. విశ్వదాభిరామ వినురా. కాసేపు ఓపిక పట్టిన ఆయన అయిపోద్ది. ఏమిటి? నిలబడుకున్నాయినా నువ్వు నోర్మి తింటున్నాను. డైరెక్ట్ గా మాంగళ్య ధారణ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఇదేమిట్రా? ఏమిటి ఇక్కడ తాళి పట్టు ఉండాలి? ఏమైంది? ఇది అన్నం పెడతా. నా తాళి నాకు ఇచ్చేరా? ఇచ్చేస్తున్నా. ఇచ్చేయరా? ఇచ్చేస్తున్నా. ఏది? ఇచ్చేస్తున్నా. ఇక లేదు. ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా. ఇందులో కూడా లేదు. ఇచ్చేస్తున్నా. అక్కడ భోజనాలు ఉన్నాయి కదా, భోజనం పక్కన ఐస్ క్రీమ్ పెట్టాను. అది చల్లారు కూడా చూసుకోండి. చాలా వేడిగా ఉంది. తొందరగా వచ్చేస్తున్నా. ఇదేంటండి ఐస్ క్రీమ్ చల్లగా ఉండటం ఏమిటి? ఆడికి అలా చెప్పాలి తెంగనగూడికి. పెళ్ళి అయిపోయింది. ఇక నేను వెళ్ళొస్తాను. పొంతులు గారు ఎక్కడికి మరి? అది ఏది? అదే నీకు మంచి ముహూర్తం ఏమిటో చెప్పాలి అంతేగా. అంతే. ఈ పిల్ల విధవ లేనప్పుడు నీకు ఏ ముహూర్తమైనా మంచి ముహూర్తమే. ఇప్పుడు ఓకేనా? టైం చూసుకొని కానిచ్చే. వస్తాను మరి. వెళ్ళిపోయి నలభై సంవత్సరాలు ఏం చేస్తాను దీని గురించి. నువ్వు ఉండకూడదు. వెళ్ళరా? నాకు ఎన్ని ఏం తెలుసు. రోజు నీ పక్కనే కదా పడుకుంటాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది వచ్చిందని నన్ను వదిలేస్తావా? అది అనకూడదురా. అత్త మానాలి. ఏదో దాని అంకమ్మా. మాయా నాకు చిన్న డౌట్. ఏంటి? మంచం మీద పువ్వులు ఎందుకు వేసారు? చెప్పు. ఏం లేదురా, బెడ్ షీట్ వాసన వస్తుందని పువ్వులు వెళ్ళారు. ఆ మొక్క ముందే చెప్పొచ్చు. అప్పటికప్పుడు పెళ్ళని ప్లీజ్ వెళ్ళిపోరా. నాకు ఏం తెలుసు మా నేను ఇక్కడే పడుకుందాం. వెళ్తే మేము ఆడుకోవాలి. ఇక్కడ ఆడుకుంటారా? పంట వేద్దాం. పంటలు దేనికి? ఆడుకుందాం కదా. అత్తమ్మా అయ్యేటి పాలు నాన్న. నేను పాలు తాగను, బూస్ట్ తాగుతాను. ఈ పాలు నువ్వు కాదు, మీ మామయ్య తాగాలి. అదేటి చీకటి పడితే మా మావి పాలు తాగడం. దొంగ పోలీసు ఆడుకుందాం. నాకు చాలా ఇష్టం. బాగుంటుంది కదా? బాగుంటుంది. నేను దొంగ అనమాట. కొలు ముసుగులు ఎక్కడ పెడతాను దోకోవాలి. 1 2 వెళ్ళిపోతున్నాను 5 6 వెళ్ళిపోయి పైకి చమ్మయ్య.
మన లైఫ్ ఎలా స్టార్ట్ చేద్దాం? మీ ఇష్టం అండి. దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పు. మీ ఇష్టం అండి. కాదు బాగుంటది. ముద్దు పెట్టుకుని అక్కని స్టార్ట్ చేసి ఇలా ముద్దెట్టు బాగా వస్తుంది. బాగా ఏం చేస్తున్నావురా? నేనే సాతు పిల్లని తీసి యూట్యూబ్ లో పెడతాను. ఎంకమ్మారే ముద్దెట్టు. ఏం మనుషులండి? ఎవడండి వాడు? ఆ పిల్లోడు కానీ ఇంట్లో ఉంటే మీతో సంసారం చేయను. మాయ ఇప్పుడు మన ఇద్దరం చక్క మీద కాలు వేసుకుని పడుకుందా? పడుకో. జోల పాట పాడినా పాడు. పడుకో. మీద కాలు వేసుకుంది.